ఏమండి మహాతల్లి పిల్లల కోసం కనపడ్డ దేవుడి కల్లా మొక్కుద్ది. ఈయన గారు ఊళ్ళో పంచాయతీలు మానేసి ఇంట్లో పంచాయతీ చేస్తే నయం పిల్లలన్నా పుడతారు. ఎవరు? ప్రెసిడెంట్ గారు ఉన్నారమ్మా. ఆయన అర్ధరాత్రి వరకు పంచాయతీలు చేసొచ్చి అలసిపోయి ఒళ్ళు తెలియకుండా పడుకున్నారు. నువ్వు మళ్ళీరా. అలాగేనమ్మా. లీలా వస్తున్నా. అప్పుడే లేచారా? కాసేపు పడుకోపోయారా? పడుకుంటే పంచాయతీలు ఎవరు చూస్తారు లీలా? నీకు తెలుసు కదా, లేవగానే నిన్ను చూడందే కళ్ళు తెరవనని. మరి అమ్మగారు ఊరు వెళ్తే ఎవరిని చూస్తారు? అప్పుడు నేను నిద్రాను కదరా, ఎదవన్నారు ఎదవా. ఎక్కడున్నావు లీలా? ఇక్కడున్నానండి. చూసావా, నిన్ను చూడక ఏలు కాలిపోయింది. ఏంటో మీ సెంటిమెంటు. నా మొహం చూస్తే రోజు 2-3 పంచాయతీలు చేస్తారు. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. వద్దులేలా, పొద్దున్నే కాఫీ తాగితే పైత్యం చేస్తుందని మా టీవీలో మంత్రి సత్యనారాయణ గారు చెప్పారు. మరేం తాగుతారండి? కషాయం. సరే, నేను స్నానానికి నీళ్లు పెడతాను, మీరు వచ్చేయండి. అలాగే పెట్టే. ఏరా, రాజుగారు చెప్పింది కలిపావా? కలిపానండి. మంత్రి సత్యనారాయణ రాజు గారి పేరు కూడా జడగొట్టేటట్టున్నాడు యాదవ. తొందరగా ఇదిగోండి కషాయం. ఏంటి ఎంత స్ట్రాంగ్ ఉంది, చూడగలలేదా? రాత్రి ఎక్కువైంది కదా, తలనొప్పి రాకుండా. ఎంత బేమో యాదవా. అమ్మగారు, నేను 2 రోజులు రాజమండ్రిలో వస్తానండే. మా ఆవిడని కొంచెం చూస్తానండే. నువ్వు వెళ్ళిరారా, నువ్వు లేని లోటు లేకుండా నేను చూసుకుంటాను కదా, నువ్వు చూసుకున్నట్టే. ఒరేయ్, పని అయ్యేదాకా ఉండరా. విన్నావుగా, స్వయంగా ఆయనే చెప్పారంటే ఇక భయపడే పనే లేదు. ఏనున్నారనే అటు భయం. ఒరేయ్, లెక్కెడుతున్నాను. 1000 అయిన తర్వాత గొయ్యే నీకు. ఏమండి, వీపురుద్దునా? ఎందుకే శ్రమ నీకు? నీ చేతులు అరిగితే నాకు గుండు కలుగుతుంది. నువ్వు వెళ్ళి పూజ చేసుకో. నాకు ఏ రంగో సూర్యుడే రుద్దుతాడు. ఏమే రంగి నీకు ఈ రుద్దటం వచ్చా? ఎందుకు రాదండి, ఇప్పుడే ఒక దున్నపోతుని రుద్దుంది. అంటే నీకే రుద్దింది. పెళ్లి కొడుకు బయోడేటా ఫోటోలు పంపించాను, చూసావా? చూడలేదు. ఏ, ఎందుకని? నాకెలాంటి మొగుడు కావాలో నాకన్నా నా జానుకే బాగా తెలుసు, అందుకే చూడలేదు. చాలా అందంగా ఉన్నావే. లిప్సే కొంచెం డ్రైగా ఉన్నాయి. ఉండు. ఏమండి? చెప్పండి మేడం, ఏం కావాలి? ఇది ఆఫీస్ కాదు మేడం అని పిలవడానికి. చెప్పు జాను, ఏం కావాలి? ఇది మన ఇల్లు కాదు, జాను అని పిలవడానికి. నోరేళ్ళు పెట్టుకుని చూస్తావేంటి? బ్యాగ్ లో లిప్స్టిక్ ఉంది, ఇవ్వు. ఇంక నేను వెళ్ళొచ్చా? వెళ్ళు. సరే. అమ్మా లక్ష్మి, అబ్బాయి వాళ్ళు వచ్చి టైం అయింది. త్వరగా ఈ పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకుని రెడీ అవ్వు. అవన్నీ ఇప్పుడు ఎందుకు పిన్ని? లక్ష్మి ఏమన్నా అంగట్లో బొమ్మ అలంకరించి అమ్మేయడానికి? అది కదమ్మా, ఎంతైనా ఆడపిల్లవాళ్ళం. అబ్బాయి ముందు పద్ధతిగా వినయంగా ఉంటే బాగుంటుంది కదా. వినయం అంటే ఏంటి పిన్ని? పెళ్లికొడుకు అడిగే తలా తోకా లేని ప్రశ్నలకి తలూపుతూ సమాధానం చెప్పి వడాడమంటే ఆడి, పాడమంటే పాడి, అమ్మాయి నాకు నచ్చింది అనగానే తెగ సంబరపడిపోయి చంకలు గుద్దుకుంటూ కాపురం చేయడమా? నువ్వు చెప్పేది నిజమే జానకి. అయితే ఒక్క విషయం, మనం వినయంగా లేకపోయినా పర్వాలేదు గాని విపరీతంగా ప్రవర్తించకూడదు. అత్తమ్మా, నువ్వు చెప్పింది రైటే, జాను చెప్పింది రైటే. నేను వినయంగా ఉండలేను, కానీ ఫ్రెండ్లీగా ఉంటాను. ఓకేనా? ఓకే. అమ్మా లక్ష్మి, ఇది ఎలా ఉందో చూడు. చాలా బాగుంది మావయ్య. తీసుకో అమ్మా, పెట్టమ్మా. నిన్ను ఇలా చూస్తుంటే మీ అమ్మ గుర్తొస్తోందమ్మా. చల్లాయి బావా, మన లక్ష్మిని చూడండి, బంగారు బొమ్మలా ఉంది. బంగారు బొమ్మలా కాదు, బంగారమే. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? అంకుల్, ఏంటిది? ఏంటిది? ఈ డ్రెస్ ఏంటి? ఈ డ్రెస్ ఏంటి అంకుల్? అమ్మాయి అబ్బాయి ఇద్దరు హైటెక్. వాళ్ళకి పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన నేను కూడా హైటెక్. మీరు ఇలా లోటెక్ లో ఉన్నారనుకోండి, పాతకాలపు మనుషులు అనుకుని పక్కన పెట్టేస్తారు. ఇంతకీ నీ బాధ ఏంటి? నేను హైటెక్ కాలి అంతే కదా. ఒక్క నిమిషం. అయ్యి బాబోయ్, హైటెక్ తనన్నాడు, కొంప కొంపెక్కాడు కదా. హైటెక్కేనా? బాగా హైటెక్ వేశారు. అంకుల్, ఏంటిది? కోకోనట్స్. మీరు హైటెక్ సరిపోదు అంకుల్, పద్ధతులు కూడా హైటెక్ కాలి. ఈ కోకోనట్స్ బదులు ఏం తీసుకురావాలి? కోకో కోలా. దాని బాబుని తెస్తా. దాని బాబు ఎవరు? హూస్ దట్ ఫాదర్? అంకుల్, ఇదేంటి? బీర్స్. బీర్లా? ఎంతకంటే హైటెక్ లేను బాబు, నన్ను క్షమించు. ఒరే, నువ్వు వెళ్ళి సర్దిపెట్టలో పెట్టు. సర్దిపెట్టా? సర్దిపెట్ట అంటే ఫ్రిడ్జ్. సర్దిపెట్ట అంటే ఫ్రిడ్జా? నమస్తే సార్, రండి. ఏవే, కారు దిగ్గానే బ్రోకర్ కనబడ్డాడు. నువ్వు కారు దిగు, పెళ్లి కూతురు ఇల్లు ఇదయ్యా. సార్, బ్రోకర్ అనకండి సార్, బాధగా ఉంది. అది చాలా మంచి పదం అయ్యా, డిక్షనరీ చూడు. కాకపోతే అడ్డమైన పనులకి వాడే చీప్ చేసారంతే. నీకు బాగా సూట్ అవుద్ది. దా సార్, కాళ్ళు కడుక్కోండి.
చిచి పరా ఇంటికి వచ్చి పెళ్ళంతో కాళ్ళు కడిగించుకుంటున్నాడు. వీడేం మనిషే? ఈయనకేం పని ఇక్కడ? ఉండి చెప్తా. ఏ చల్పాయ్, ఏం చేస్తున్నావు అక్కడ? లోపలికి రా. వీడేం మగాడు పెళ్ళం కేకగానే తోక ఊపుకుంటే నీ కారు స్పీడ్ ఎక్కువ మాకంటే ముందు వచ్చేస్తావా? వెనకాల మేము వస్తున్నాం లేదు చూసుకునే పని లేదా? చూస్తుండ్రా, ఈసారి BMW కొని నీకంటే ముందు వచ్చేస్తాను. రెండోసారి పెళ్లి చూపులకు వస్తే అసహ్యంగా ఉండదు మామయ్య. ఏవైతేనో కొంచెం వెనక ముందు వచ్చేసాం కదా. ఏం వస్తావురా? వస్తుంటే కారు పాడైంది, అది రిపేర్ చేస్తూ వాడు షర్ట్ పాడు చేస్తున్నాడు. అదిగో సిగ్గుపడుతూ బనితో కారులో కూర్చున్నాడు. వెళ్ళాడు సంగతి చూడు. పదవే. నువ్వెక్కడికి? లోపల తగలాడు. ఊళ్ళో బట్టలు కొట్టలేవు, వేసుకోవడానికి చొక్కా లేదు, ఎలా బావా? ఒంటి మీద బనే ఉంది కదా, అది చాలు రారా. బనీ ఎంతో పెళ్లి చూపులేండి బావా. గోవా బీచ్ లో 5 రోజులు అండర్వేర్ తో తిరిగావు. అక్కడ లేని సిగ్గు ఇక్కడ ఎందుకురా? చూడు, ఈ ఇంటికి అల్లుడయ్యాక ఇదే ఇంట్లో బనేంతో తిరుగుతావు. నువ్వు మగాడివి అంతేనంటావా? అంతకన్నా ఎక్కువ డిస్కషన్ పెడితే రాహుకాలం వచ్చి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోతున్నా. అలాగే వచ్చా. నువ్వు మగాడివి, ఆడవాళ్ళు సిగ్గుపడాలి. నువ్వు పదా. ఇదేం హైటెక్ సంబంధమయ్యా బాబు, బనీ టక్ చేసుకొచ్చాడు. ఇది బెటరే, అండర్వేర్ లో టక్ చేసుకురాలా. నీ చొక్కా నీ చవచ్చు కదరా. మా లక్ష్మి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. అప్పటి నుంచి అది మా దగ్గరే పెరిగింది. దాని ఇష్టాన్ని ఎప్పటివరకు ఏది మేము కాదనలేదు, ఏ కష్టాన్ని కలగనివ్వలేదు. అమ్మాయి 2 నిమిషాలు వస్తుంది, ఈ లోపు చల్లగా బీరు తాగండి. పెళ్లి చూపులో బీర్లా? ఇదే సంప్రదాయం అయ్యా. నీ అమ్మ అక్కడ మాడ. హైటెక్ సాంప్రదాయం. సాంప్రదాయం కొత్త పంతులు దక్కుతుంది. మా వాడు శ్రీరామచంద్రుడు, మందు కొట్టడో సిగరెట్ కాల్చడం. మా అమ్మాయి కూడా అంతే, సిగరెట్ తాగదు, మందు కొట్టదు. నువ్వు మగాడివి. అమ్మాయి ఫోటో కూడా చూడలేదు. ఇప్పుడు లైవ్ చూస్తున్నావు కదా, ఎక్కడా ఫేస్ కనపడిందే. లక్కీ, అతను పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్వే. అతను 50,000 సంపాదిస్తుంటే నువ్వు 50,000 సంపాదిస్తున్నావు. నువ్వు ఎందులో నువ్వు తక్కువ కాదు. కింద కూర్చోకు. ఆడపిల్లని అనుకోలేకుండా కుర్చీలో కూర్చుందేటి? వీళ్ళ పద్ధతి నాకు నచ్చలేదు. నిన్ను ఎవడైతే కట్టుకుంటాడో ఫస్ట్ నైట్ జరగక ముందే ఊరేసుకుని చేస్తాడే. నిన్ను కట్టుకున్న రోజే నీ పెళ్ళం పక్కింటోడితో లేచిపోతుందిరా. ఇంతకు ముందే తెలుసు ఈ అమ్మాయి? తెలుసు. ఇంతకు ముందే తెలుసా నీకు? తెలుసు. నువ్వు మగాడివి. నువ్వు నోర్మి. చూడమ్మా, అమ్మాయిని ఒక పాట పాడమనండి. అదివో అల్లదివో. మా అమ్మాయికి ఎందుకంటే లేటెస్ట్ పాటలు వచ్చు. ఇది చెడగొడుతుంది. పాడు. అదిరేటి డ్రెస్సు మీరేస్తే లుక్కు మేమిస్తే తడా సరదాగా మీరు నడిచొస్తే బుద్ధి తక్కువ పాడమనరా. అడ్డొస్తే తడా మీకు తడా సరదాగా మీరు నడిచొస్తే అడ్డొస్తే తడా తయ తక తాం ఓహో దూరం నుంచి దూరం ఉంచుదాం ఓహో స్టేజ్. చండాలంగా పాడుతుంది, పాడుతూనే మనం చంపేసిలా ఉంది. నా చెవులతో విను, ఎంత మధురంగా వినిపిస్తుందో. నచ్చలేదు కదూ? నచ్చాడు. మరి పాట ఆపేసావే, పాడు. అమ్మా ఆకలేస్తుందమ్మా, రామ్మా. నాన్న అమ్మా రామ్మా, నాకు ఆకలేస్తుందమ్మా, నాకు ఆకలేస్తుందమ్మా. ఇదేంటి ఈ గెటప్ ఏంటి? మీరే చెప్పారుగా భోజేషు మొత్తాన్ని. ఓహో, ఎలా ఇచ్చాను? తినండి. అమ్మా నాకు తినిపించవా? అయ్యో చిన్న పిల్లల అల్లరి ఏంటి? తినిపిస్తాను, అమ్మలా తినిపిస్తాను. మాతా పాలు. ఏ నాన్నా? పాలు. ఓ పాలా ఇస్తాను. పాలివమ్మా. ఏంటి పడుకోవడం ఏంటి? తల్లి తన బిడ్డకి పాలు ఎలా ఇస్తుందో అట్టి చూడండి.
ఏంటి అమ్మ ఏంటి అమ్మ అమ్మ అలా పాలిస్తావా నాకు తల్లివి కదా మరి నువ్వు ఇస్తావే. అలాగే ఇస్తావు పాలు. ఎక్క వేషాలు వేస్తున్నావా? చంపేస్తా నిన్ను. ఫాదర్ చూసావా ఎలాంటి తిక్క వేషాలు వేస్తుందో? దానికి జిమ్డాలిస్తా. మీరు చెప్పిన ధర్మోపదేశాలు మొత్తం పాటించేటట్టు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.